నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా మహంకాళి అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు. కరువు కాటకాలు దరిచేరనీయకుండా అందరూ పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు అమ్మవారు భక్తులకు విప్రచిత్త రూపంలో దర్శనమిచ్చారు. విప్రచిత్త రూపంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే బ్రహ్మ జ్ఞానాన్ని అందరికీ పంచుతుందని, శాకాంబరి నవరాత్రి మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,015 కాగా శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవాలకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది. 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకులనందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గట్టిగా. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథనందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మత్స్యకూర్మ హరి గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వేంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకొట్ల సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు కోలాటాలు ఆడుతూ స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల
శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అందులో జగన్నాథ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వత్సమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద. అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం 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 मतसी पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालक संयुक्तं पूर्णचन्द्रनिपालनं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्. నల్గొండ జిల్లా దేవరకొండలో పూరీ జగన్నాథుడి రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు రథం ముందు ముగ్గులు వేస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళల కోలాటాలు, భక్తుల భజనలతో రథయాత్ర జరిగింది. ఈ యాత్ర మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవింద ఘటయ పరమానందమమృతమిహ శ్రీనందతనయ బహు योगीन्द्र सुर विनुत गोविंद घटय परमानन्दममृतमिह श्रीनन्दतनय बहु योगीन्द्र सुर विनुत सुर विनुत गोविंद घटय योगीन्द्र सुर विनुत गोविंद घटय बहु योगीन्द्र सुर विनुत गोविंद घटय नंदतनय बहु योगीन्द्र सुर विनुत गोविंद घटय श्री नंदतनय बहु योगीन्द्र सुर विनुत गोविंद घटय परमानन्दममृतमिह श्री नंदतनय बहु योगीन्द्र सुर विनुत अगणित गुण ग्राम अपरिमित निज काम निगम पर
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో 700 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి ప్రాచీన వెంకటేశ్వర ఆలయంలో శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మోటుపల్లి రంగాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయ స్వామి మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అలనాటి అపురూప చారిత్రక నిర్మాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యతతో పాటు వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చరిత్రకి మనం ఆయువు పొయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యం మనలో కనుక కలిగితే భారతదేశానికి మించిన ప్రాచీనమైనటువంటి చరిత్రకి సాక్ష్యాలని ఇవ్వగలిగే ప్రాంతం బహుశా ప్రపంచంలో మరొకటి ఉండదు. చేస్తే ఆ దేవుడు ఆ ప్రాంతాన్ని అంతటినీ కాపాడుకుంటాడు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటాడు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరి యొక్క సంరక్షణ ఆయన చూసుకోగలుగుతాడు. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవెటల్లో హైబీచ్ టీవీ మీడియా వేదికగా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ రంగాల్లో 70 మందికి పైగా పురస్కారాలను అందుకున్నారు. హైబీచ్ టీవీ మీడియా అవార్డ్స్ 4వ ఎడిషన్ సందర్భంగా ఈ పురస్కారాలను అందజేశారు. భక్తి టీవీ ప్రతినిధి ఈమని కృష్ణ హైబీచ్ టీవీ మీడియా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యానికి మీడియా రంగం మూలస్తంభం లాంటిదన్నారు. ఈ రంగానికి ప్రభుత్వం తరపున సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. పురస్కారాలు అందుకున్న సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. శ్రీక్షేత్రంగా పురుషోత్తముని ధామంగా పిలిచే పూరి ఆలయంలో 800 ఏళ్లుగా జగన్నాథుడు పూజలు అందుకుంటున్నాడు. స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో పూరి జగన్నాథుని సంపద విలువెంత? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. స్వామివారి రత్న భాండాగారంలో గల సంపదకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడమే దీనికి కారణం. పైగా 40 ఏళ్లుగా ఆ గదిని తెరవనే లేదు. అయితే ఆ రహస్యం త్వరలోనే వీడబోతుందని చెబుతున్నారు. జగన్నాథుడి రత్న భండార్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీక్షేత్రంగా పురుషోత్తముని ధామంగా పిలిచే పూరి ఆలయంలో 800 ఏళ్లుగా జగన్నాథుడు పూజలందుకుంటున్నాడు. స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది జరిగే స్వామి రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివస్తారు భక్తులు. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి ఆలయంలో కొలువుతీరిన జగన్నాథుని విగ్రహాలు కూడా భిన్నంగా ఉంటాయి. కలపతో తయారైన ఈ విగ్రహాలను ప్రతి 12 ఏళ్లకు మార్చుతూ ఉంటారు. ఇలా అనేక విశేషాలు గల పూరి జగన్నాథుని వద్ద లెక్కలకు అందనంత సంపద ఉంది. ఇప్పుడు దాన్ని లెక్కించి మరింత భద్రత కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. పూరి ఆలయంలో 11.78 మీటర్ల ఎత్తు, 8.79 మీటర్ల పొడవు, 6.74 మీటర్ల వెడల్పు గల రత్న భాండాగారం ఉంది. అందులో 2 గదులు ఉన్నాయి. ఒకటి బహరా భండార్ అంటే బయట గది, రెండోది భితర భండార్ అంటే లోపల గది. దేవతామూర్తులకు నిత్యం అలంకరించే ఆభరణాలతో పాటు పర్వదినాల్లో అలంకరించే ప్రత్యేక ఆభరణాలు కూడా మొదటి గదిలోనే ఉంటాయి. స్వామివారికి అలంకరించని ఆభరణాలు, ఇతర వస్తువుల్ని 2వ గదిలో భద్రపరుస్తారు. 1978లో రత్న భండార్లో ఆడిట్ జరిగింది. మే 13 నుంచి జూలై 23 వరకు అంటే 71 రోజుల పాటు స్వామివారి ఆభరణాలకు విలువ కట్టే కార్యక్రమం కొనసాగింది. లోపలి గదిలో గల 367 బంగారు వస్తువుల బరువు 43.64 కేజీలుగా ఉంటే 231 వెండి వస్తువుల బరువు 148.78 కేజీలు ఉంది. బయటి గదిలో బంగారు వస్తువుల బరువు 84.76 కేజీలు కాగా వెండి వస్తువుల బరువు 73.64 కేజీలుగా తేల్చారు. అంటే 2 గదుల్లో కలిపి 128.38 కేజీల బరువు గల 454 బంగారు వస్తువులు ఉన్నాయి. అలాగే 221.53 కేజీలుగా బరువు గల 293 వెండి వస్తువులు ఉన్నట్టు అప్పటి లెక్కలు చెబుతున్నాయి. ఇక జగన్నాథుని ఆలయ ప్రతిష్టను, సంపదను కాపాడటానికి ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం లోపలి గదిలో భద్రపరిచే ఆభరణాలకు ప్రతి 3 ఏళ్లకోసారి ఆడిట్ నిర్వహించాలి. కానీ ఆ చట్టం కాగితాలకే పరిమితమైపోయింది.
1984లో ఓసారి లోపల గదిని తెరిచిన ఆభరణాలు, ఇతర వస్తువుల విలువను లెక్కించలేదు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవికి పర్వదినాలతో పాటు రథయాత్ర సమయంలో అలంకరించే ఆభరణాలకు సంబంధించి లెక్కలు ఉన్నాయి. కానీ స్వామికి 100 ఏళ్లుగా రాజులు, జమీందారులు, భక్తులు సమర్పించిన సంపదకే సరైన లెక్కలు లేవు. ఎవరు ఏ బంగారం, వెండి ఆభరణాలు ఇచ్చారు, వాటికి పొదిగిన రత్నాలు ఏమిటి, ఆభరణాల బరువెంత అంటే సరైన రికార్డులు లేవు. అయితే గత 100 ఏళ్లలో స్వామికి భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించి మాత్రం రసీదులు ఉన్నాయి. వీటిలో చాలా వస్తువుల్ని రత్న భాండాగారంలోని 2వ గదిలో భద్రపరిచినట్టు చెబుతున్నారు. కానీ అవన్నీ నిజంగా అక్కడ ఉన్నాయా, వాటిలో ఏవైనా మాయమయ్యాయా అనే సందేహాలకు మాత్రం సమాధానం లేదు. స్వామి సంపదకు రక్షణ కొరవడిందని భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతూ ఉండడం వల్ల రత్న భండాగారాన్ని తెరుస్తున్నారు. అందులో గల ఆభరణాల వివరాలను నమోదు చేయబోతున్నారు. వాటి విలువను అంచనా వేయబోతున్నారు. మొత్తంగా జగన్నాథునికి గల ఆభరణాలు ఏమిటి, వాటి బరువెంత, వాటికి పొదిగిన వజ్రాలు, రత్నాల విలువెంత, మొత్తంగా స్వామివారి రత్న భండాగారంలో గల సంపద విలువెంత అనేది తేల్చే ప్రయత్నం జరుగుతోంది. పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిపించి అందులో సంపదను లెక్కించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనా సమయంలో పూరీ ఆలయాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. రత్న భండాగారం తాళం చెవి అదృశ్యం కావడం వెనుక విమర్శలకు తావిచ్చింది. రికార్డులు సరిగ్గా నిర్వహించడం లేదని, స్వామి సంపదకు సంబంధించిన వివరాలను సక్రమంగా పొందపరచడం లేదని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, కరోనా సమయంలో మూసివేసిన 4 గేట్లను తర్వాత తెరవలేదు. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా పూరీ ఆలయ నిర్వహణ సక్రమంగా లేదంటూ గతంలో విమర్శలు చేశారు. 2018లో ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన 16 మంది సభ్యుల బృందం జగన్నాథ స్వామి ఆలయానికి విచ్చేసింది. రత్న భాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. బృందం వద్ద గల తాళం చెవులు తాళం కప్పుకు చెందినవి కాదని తేలింది. ఇది అనేక విమర్శలు, సందేహాలకు తావిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కమిటీని వేశారు. అప్పటికి సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జిత్ పసాయత్ నేతృత్వంలో ఈ కమిటీలో 12 మందిని సభ్యులుగా నియమించారు. కమిటీ 2 సార్లు సమావేశమైంది. అయితే స్వామి రత్న భండాగారంలో గల ఆభరణాలు, ఇతర సంపద విలువను లెక్కగట్టే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూరీ జగన్నాథ ఆలయం బీజేపీకి ప్రచార అస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే రత్న భండాగారాన్ని తెరిపించి సంపదను లెక్కిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆలయ 4 గేట్లను తెరిపిస్తామని తెలిపింది. దానికి తగ్గట్టుగానే సీఎం మోహన్ మజ్జీ నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలో పూరీ ఆలయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవీన్ పట్నాయక్ నియమించిన జస్టిస్ అర్జిత్ పసాయత్ కమిటీని రద్దు చేసింది. ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. జగన్నాథ స్వామి ఆభరణాల విలువ లెక్క తేల్చే బాధ్యతను అప్పగించింది. మూసివేసిన ఆలయ 4 గేట్లను తెరిపించారు. ఇటీవల సమావేశమైన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ పూరీ ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. రథయాత్ర పనుల్లో అధికారులు, ఆలయ వర్గాలు నిమగ్నమైనందున తాళం చెవి అందకపోయినా రత్న భండాగారాన్ని తెరవాలని నిర్ణయించింది. ఒకవేళ డూప్లికేట్ తాళం చెవి పని చేయని పక్షంలో తాళం కప్పను విరగ్గొట్టాలనే ఏకాభిప్రాయానికి విచ్చేసింది. అంతేకాదు, సంపద లెక్కింపుతో పాటు రత్న భండాగారానికి మరమ్మతుల గురించి కూడా స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది కమిటీ. అవసరమైతే పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఆభరణాలను ఆలయంలోనే మరో చోటకు తరలించి వాటి విలువను లెక్కగట్టే ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపింది. ఈలోగా రత్న భండాగారానికి మరమ్మతులు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. రత్న భండాగారం ఆడిట్ సమయంలో భక్తులకు కాస్త అసౌకర్యం కలిగించే అవకాశం ఉందన్నారు జస్టిస్ బిశ్వనాథ్ రథ్. స్వామిని దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చన్నారు. స్వామి ఆభరణాల విలువను లెక్కించడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారాయన. అంతేకాదు, బంగారు ఆభరణాల్లో కొన్ని 24 క్యారెట్ల బంగారంతో చేసినవి ఉన్నాయి. ఇంకొన్ని 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసినవి ఉంటాయి. అందువల్ల బంగారు నాణ్యతను కూడా పరిగణలోకి తీసుకుని విలువను అంచనా వేయాల్సి ఉంటుంది. ఇక స్వామి సంపదలో కొన్ని అత్యంత పురాతన వస్తువులు ఉన్నాయి. వాటి విలువ అంచనా వేయడం పెద్ద సవాలే.
మొత్తానికి రత్న భండాగారంలో ఆడిట్ నిర్వహించడం వల్ల జగన్నాథుని ఖజానాలో ఉన్న ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఏమిటనేది స్పష్టమవుతుంది. వాటికి భద్రత కల్పించేందుకు వీలు పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. జై జగన్నాథ. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.